ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నామండి. సింపుల్గా చీజ్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాం. చీజ్ టోస్ట్ అనుకోండి. చాలా చాలా ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ, పిల్లలకి నచ్చుతుంది. అందులో సమ్మర్ కాబట్టి ఇలాంటి రెసిపీస్ నేను మీకు చూపిస్తాను. చీజ్ స్లైస్ మనకు దొరుకుతుంది కదా, అది తెచ్చి ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది బటర్ కొంచెం బయట తీసి పెట్టాను. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో షుగర్ వేద్దాం. ఇంకొంచెం షుగర్ వేసేసి స్వీట్ బటర్ చేసేయండి దీన్ని. ఇలా షుగర్ కలిపేసి బటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఒక సైడ్ మంచిగా బటర్ని అప్లై చేయండి. ఒకటే సైడ్ అప్లై చేస్తే సరిపోతుంది, సెకండ్ సైడ్ అవసరం లేదు. ఎప్పుడైనా మార్నింగ్ మనం పిండిలో అవేం లేనప్పుడు పిల్లలకి ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, స్నాక్ బాక్స్కి కట్టివ్వాలి అనుకుంటే బాగుంటుంది ఈ రెసిపీ. మనకు కూడా ఈవినింగ్ టైం ఏమైనా కొంచెం తినాలి అనే క్రేవింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు కూడా చేసుకోవచ్చు. బటర్లో షుగర్ వద్దు అనుకుంటే మీరు బెల్లం పొడైనా వేసుకోవచ్చు. ఇదిగోండి, ప్యాన్ కాస్త వేడెక్కింది కదా, ఇప్పుడు బ్రెడ్ పెట్టేసి దానిపైన చీజ్ స్లైస్ పెట్టేస్తాం. పెట్టేసి పైన మళ్ళీ బ్రెడ్ పెట్టండి. బటర్ అప్లై చేసింది కిందకి పెట్టాలి, చీజ్ మిడిల్లో పెట్టి మళ్ళీ బటర్ అప్లై చేసింది పైనకు ఉండాలన్నమాట. ఇలా మనం షుగర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, క్యారమిలైజ్ అవుతుంది అనమాట. అండ్ వేడికి చీజ్ కరిగి బ్రెడ్కి మంచిగా అతుక్కుంటుంది. ఒక సైడ్ టోస్ట్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. లైట్గా ఇలా క్యారమిల్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చినా కూడా చేదు వచ్చేస్తుంది, అది చూసుకోండి. మంచిగా ఇలా టోస్ట్ అయితే సరిపోతుంది. పైన లేయర్ మనకి క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా చీజ్ మెల్ట్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. దీన్ని వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. చల్లగా అయిన తర్వాత మళ్ళీ చల్లగా అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ కొంచెం వేడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడిది ఎంజాయ్ చేస్తే కనుక బాగుంటుంది. దీంతో పాటు కాస్త కస్టర్డ్ కూడా పైన సర్వ్ చేసిస్తే కూడా చాలా బాగుంటుంది. కస్టర్డ్తో పాటు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఆల్రెడీ ఒకటి నేను చేసి పెట్టేశాను, ఇదొకటి, ఇంకొకటి. రెండు వైపులా మంచి కలర్ రావాలన్నమాట. ఇలా అంతే, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. దీన్ని కట్ చేసి సర్వ్ చేయడమే. కట్ చేద్దాం రండి. వీటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. ఇలా ట్రయాంగిల్ అయినా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. లోపల మంచి చీజ్ మెల్ట్ అయింది. పిల్లలు క్యారీ చేయడానికి ఇలా కట్ చేసి ఇచ్చిన ఈజీగా టేస్టీగా బాగుంటుందన్నమాట. పిల్లలు హ్యాండ్స్ కూడా మెస్ చేయకుండా మంచిగా తినేస్తారు, చీజ్ బైట్స్ లాగా. సింపుల్ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈసారి పిల్లలకు చేసి పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకొక సింపుల్ సమ్మర్ రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.